హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, శివాజీ కాలేజ్ అంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 12/3/2025 మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ టు అప్లికేషన్ ఫామ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అంటే మనకి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ ఏ విధంగా ఇచ్చారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇందులో ఉన్నాయి కూడా మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఒకసారి కేటగిరీ వైజ్గా మనం ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి, అప్లికేషన్స్ ఏంటివి, దానికి సంబంధించినటువంటి రిసిప్ట్స్ ఏంటివి అనేది కూడా చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ అప్లికేషన్ యొక్క చివరి డేట్ చూసుకున్నట్లయితే 26/3/2026 రోజు వరకు మనకు అప్లికేషన్ అనేది ఉంది అనమాట. అక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, దాని తర్వాత ఏజ్ లిమిటు, వేకెన్సీ, ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మనకు అందుట్లో ఇక్కడ లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, తర్వాత సెమీ ప్రొఫెషనల్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్. అయితే ఇక్కడ పోస్టులు కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా మనకి ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తున్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. లైబ్రరీను ఒక పోస్టు, సీనియర్ అసిస్టెంట్ ఒక పోస్టు, అయితే సెమీ ప్రొఫెషనల్ 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 4, లైబ్రరీ అటెండెంట్ 3, ల్యాబొరేటరీ అటెండెంట్ మనకి ఇక్కడ 7 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించిన కింద కూడా ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇక్కడ చూడండి బయోకెమిస్ట్రీ, బాటనీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, రిజర్వ్డ్ క్యాండిడేట్ అనేది కూడా ఉంది. ఎలిజిబిలిటీ కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి జనరల్ వాళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఉమెన్స్ క్యాండిడేట్కి 800, ఓబీసీ క్యాండిడేట్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 600 రూపాయలు అనేది మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజుగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ తర్వాత ఎడ్యుకేషను, దానికి సంబంధించినటువంటి పే స్కేలు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ మనకు ఫస్ట్ ఏం చేద్దామంటే 12th క్లాస్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎంత ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఆ పోస్ట్కి సంబంధించింది అని ఇక్కడ చూడండి. సీనియర్ అసిస్టెంట్ 35,000 రూపాయలు శాలరీ ఉంటుంది. అదేవిధంగా 7th CPC ప్రకారం మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ, అంటే డిగ్రీలో ఏ విభాగంలో పాస్ అయినా సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి మాస్టర్ డిగ్రీ అంటే పీజీ. ఓకే, నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్కి చూసుకున్నట్లయితే 32 ఇయర్స్. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ మినిమం 2 ఇయర్స్ టు వర్కింగ్ మెయింటెనెన్స్. ఓకే, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 32 ఇయర్స్. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ, అంటే ఏ విధంగా కూడా మనకి విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరిపోతుంది. లైబ్రరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే 32 ఇయర్స్. అయితే ఇక్కడ చూడండి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే 12th క్లాస్. అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా మనకు 12th క్లాస్ నుంచి మనకు అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.